నొప్పి వలన మనిషి వీక్ అవుతాడనుకున్నాను, కానీ పట్టుదల పీక్స్కి వెళ్ళడం ఆ రోజే చూసా. ఈరోజు ఫస్ట్ టైం జెస్సీ పంతం మాథ్యూ ప్రయత్నం ముందు ఓడిపోయింది. బాధకి ఈగో ఎక్కువ, మనం పట్టించుకోకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇతనికి నేను కాన్ఫిడెన్స్ ఇచ్చా, అతను నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదే తెలుగు హీరో అయితే లవర్గా ఫీల్ అయ్యేవాడు. అయినా ఆయనకు తెలుగు సినిమాలు అలవాటు లేవనుకుంటా, లేదా ఆయన నా ఫేట్లో లేడనుకుంటా. ఏంజల్, నీకు జాబ్ కావాలన్నావు కదా, మా ట్విన్ బ్రదర్ ఒకడు కొత్త కంపెనీ పెట్టాడు, అక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ కోసం చూస్తున్నారు. నువ్వు ట్రై చేస్తావా? నేను రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ. అయినా జాబ్ నీ ఐడెంటిటీ కాదు కదే. పోరా కుంటోడా. ఆగు మాథ్యూ, పొద్దున్నే నేను చూసినప్పుడు ఏడుస్తూ కూర్చుంటావు అనుకున్నాను, కానీ ఇలా ఎద్దులా పొడుస్తావు అనుకోలేదు. ఓదార్చే వాళ్ళు ఉంటే కూర్చుని ఏడుస్తారు, లేదంటే లేచి నడుస్తారు. ఇప్పుడు ఎలా ఉంది నీ కాలు నొప్పి? చెవిటోడికి సింఫనీ, అవిటోడికి సింపతి, రెండు బోర్ కొడతాయి. మ్యాచ్ టైం కల్లా ఫిట్ అవుతావా? అన్ని నోటితో చెప్తే దేవుడు మనకు కాలు చేతులు ఎందుకు ఇస్తాడు? హే మాథ్యూ, ఇంటర్వ్యూ డీటెయిల్స్. యా, ఇదిగో. అవును, అడగడం మర్చిపోయా, ఈ మధ్య కొన్ని రోజుల నుంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ మధ్య కొత్త బ్యూటీ పార్లర్ పెడుతున్నాను. అక్కడ మొహానికి కాదు కానీ మైండ్ కి మేకప్ వేస్తారు. నీకు ఫేషియల్ కావాలంటే అక్కడ వెళ్ళకు, నువ్వు ట్రూత్ ని ఫేస్ చేయాలంటే అక్కడ వెళ్ళు. నన్ను కూడా తీసుకెళ్తావు అక్కడికి? వస్తా. కేవలం మన దేశంలోనే తెల్లగా ఉంటే అందంగా ఉన్నాం అనుకుంటారు. అదే వేరే దేశాల్లో అయితే ట్యానింగ్ క్రీమ్స్ అని, ట్యానింగ్ బెడ్స్ అని నల్లగా అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. చాలా మంది ఏషియన్ కంట్రీస్ లో చిన్న కన్నులుంటేనే అందంగా ఉన్నాం అనుకుంటారు. అదే మన దగ్గర అయితే చిన్న కన్నులుంటే వాళ్ళు బాధపడుతుంటారు. అందం యొక్క డెఫినేషన్ లాటిట్యూడ్ బట్టి మారుతుంది, కానీ ఎప్పటికీ మారినది మనలో ఉన్న మంచి యాటిట్యూడ్. ప్రపంచంలో ఏ ప్రాణి అయినా ఒక బ్రాండెడ్ డ్రెస్ వేసుకున్నా, ఒక మంచి బైక్ పైన కూర్చున్నా, లేదా ఒక మంచి సెల్ ఫోన్ పట్టుకున్నంత మాత్రాన దాని వాల్యూ అయితే మారదు కదా. కానీ మనుషులేమో ఈ వస్తువులన్నిటితోటి వాళ్ళ వాల్యూ పెరుగుతుంది అనుకుంటుంటారు. సొసైటీలో ఐడెంటిటీని వెతికితే నలుగురికి నచ్చేలా జీవిస్తావు. అదే గాడ్లో ఐడెంటిటీని వెతికితే నలుగురిని బ్రతికిస్తావు. అందరిని ఇంప్రెస్ చేసేలా తయారవడానికి నువ్వు మార్కెట్లో రిలీజ్ అయిన కార్ కాదు, గాడ్స్ కింగ్డమ్లో స్టార్వే. ఎదుటి వాళ్ళు మనల్ని చూసి నవ్వినా, హేళన చేసినా, చీ కొట్టినా కూడా మనం పట్టించుకోము. ఎందుకంటే మన నిజమైన ఐడెంటిటీ ఏంటో మనకు తెలుసు కాబట్టి. నల్లగున్న వాళ్ళు అనుకుంటారు నేను ఆఫ్రికాకి వెళ్తే మిస్ ఆఫ్రికాన్ అవుతానని, కానీ అదే వాళ్ళు అమెరికాకి వెళ్ళినా కూడా మిస్ అమెరికా అవ్వగలరు. ఒక గోల్డ్ రింగ్ ని చక్కని కాగితంతో చుట్టినా, లేదా ఒక చెత్త కాగితంతో చుట్టినా దాని విలువ గోల్డ్ రింగ్ గానే ఉంటుంది. అది మారదు కదా. అదేవిధంగా మన విలువ దేవునిలో ఉంటుంది. లోకం మనల్ని చక్కగా చూసినా లేదా చులకనగా చూసినా మన విలువ మారదు. మనం అతి శ్రేష్టంగానే ఉంటాము. ఫ్రెండ్స్,
ఇదెంత ఇది? దీని విలువ ఎంత? రైట్, చూడండి. ఈ 100 క్రొత్త నోట్ అయినా నలిపేసిన దీని విలువ 100. దీని విలువ మారదు. చాలా మంది కూడా సమాజంలో మనల్ని మన హృదయం నలిగిపోయేటట్లు మాట్లాడతారు. మనం బాధపడతాం. కానీ మన జీవితం దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనది. కాబట్టి మీరు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన పిల్లలు. సామ్స్ 139:14 ఏమని రాయబడి ఉన్నదంటే, ఐ ప్రైజ్ యూ బికాజ్ ఐమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఐమ్ యువర్ మాస్టర్ పీస్ అని ఉంటుంది. మాస్టర్ పీస్ అంటే ఏంటి? ది బెస్ట్ కదా. అంటే దేవుడు స్వయాన తనే మనల్ని చేశాడు. దేవుడు చేసిన సృష్టి అంతటిలో మనమే శ్రేష్టమైన వాళ్ళము. చాలా మంది అనుకుంటారు నేనేదో యాక్సిడెంటల్ గా పుట్టానని. కానీ జగత్పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని నిర్మించాడని బైబిల్ చెప్తుంది. అది ఎంత గొప్ప విషయమో కదా. ఎప్పుడూ మారుతున్న సమాజం దృష్టిలో మన డబ్బు, సమయం, జీవితం ఖర్చు పెడతాం. అయినా మనకు తృప్తి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ స్ట్రగుల్తోనే బాధపడతారు. లోకమంటుంది అందంగా ఉన్న వారికే పాపులారిటీ ఎక్కువ అని, అందంగా లేని వారిదే మెజారిటీ ఎక్కువ అని. మన రూపాన్ని మనం చూస్ చేసుకోలేం, కానీ మన ఐడెంటిటీని అయితే మనం చూస్ చేసుకోవచ్చు. ఆ ఐడెంటిటీ దేవునిలోనే ఉన్నది. సో వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్, ఏంజెల్? నా ఐడెంటిటీ దేవునిలో వెతికాను, అది దొరికింది చాలు. జెనెసిస్ 1:26 ప్రకారము మనము దేవుని స్వరూపములో ఆయన పోలికలో చేయబడి ఉన్నామనున్నది. విచ్ మీన్స్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవాది దేవుడైన ఆయన రూపంలో మనం చేయబడడమే మన ఐడెంటిటీ. సో డిస్కవర్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. So, see you all some time again. Thank you. హాయ్ అన్నా. హాయ్ ఏంజెల్, చెప్పమ్మా. యాక్చువల్లీ నిన్న ప్రకాష్ అనే అబ్బాయి వచ్చి నన్ను కొట్టాడన్నా. నాకు కోపం వచ్చి తిరిగి నేను బాగా కొట్టేశానన్నా. అలా చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. నువ్వు కావాలని చేయలేదు కదమ్మా, ఏదో సెల్ఫ్ డిఫెన్స్ కొరకు చేశావు. అయినా మన దేవుడు క్షమించే దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, ఆయన క్షమిస్తాడు. తప్పకుండా అన్నా, ప్రకాష్ కోసం ప్రార్థన చేస్తా, దేవుడు అతన్ని ఫర్గివ్ చేయాలని. అందుకే నిన్ను ఏంజెల్ అన్నారమ్మా. కూకడపల్లి నుంచి వచ్చినావు నువ్వు. వచ్చిన దారి గుర్తుందా నీకు? అదే దారిలో మళ్ళీ వెళ్ళిపోనా. అమ్మా, టెక్నికల్ నాలెడ్జ్ తప్ప జనరల్ నాలెడ్జ్ లేదు ఎదవకి. టెక్నికల్ రౌండ్ లో పాస్ అయిన ప్రతి ఒక్కరిని పంపిస్తున్నాడు. మార్కెటింగ్ పొజిషన్ కి మొగోళ్ళు ఎందుకు రా అంటే వింటాడా? అబ్బాయిలు మనం ఇచ్చే కన్వీనియన్స్ కోసం పనిచేస్తారు. అదే అమ్మాయిలు అనుకో కమిట్మెంట్ కోసం పనిచేస్తారు. అమ్మాయిలు అమ్మితే కందిపప్పును కూడా జీడిపప్పు రేటు కొంటారు. మరి మమ్మీ సాఫ్ట్వేర్గా సార్, పప్పులు కాదు కదా. క్లారిటీ కోసం. నీకు క్లారిటీ కావాలా, శాలరీ కావాలా? శాలరీ కావాలి. నెక్స్ట్ ఏంజెల్ ఫీమేలే. ఫీమేల్ అనగానే ఫేస్ ఫ్లడ్ అయిపోయింది. పిలు, మీరు ముందు ప్యాంట్ వేసుకోండి. ప్యాంట్ ఎందుకురా? వచ్చిన వాళ్ళు తొంగి చూస్తారు ఏంటి కింద? కంటికి కంఫర్ట్గా ఉంటుందని. కాస్ట్యూమ్ అంటే కంటికి కాదురా రేయ్, ఒంటికి కంఫర్ట్గా ఉండాలి. పిలు. మే కమింగ్ సార్. కమేన్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఉంది ఏంట్రా బాబు? మాథ్యూ పంపించారు సార్. టేస్ట్ లేదు ఎదవకి. అచ్చు మాథ్యూలానే ఉన్నారు మీరు. అలా ఉంటాం కాబట్టి కదా కమల పిల్లలు అనేది. కానీ మీ ఇద్దరు వేరే వేరే కటింగ్ షాప్కి వెళ్తారనుకుంటా. మీరు ఇంటర్వ్యూలు ఆపితే మేం చేస్తాం. ఓకే. ఇంటర్వ్యూకి ఫార్మల్ డ్రెస్ వేసుకురమ్మన్నాం కదా. అయ్యో, బట్టలు బాలేకపోతే బయటికి ఏం చేస్తారా సార్? కూర్చో కూర్చో. అంటే డ్రెస్ కోడ్ అని మన తాత్ముతాగా ఒకటి కనిపెట్టారు కదా, అది ఫాలో అవుతే బాగుంటుందని. అంటే డ్రెస్ కూడా ఎటు వాడి కంటికి కాదు, మన వంటికి కంఫర్ట్ ఉండాలని నా ఫీలింగ్. సార్ మీకు కావాల్సిన టైపే. నాకు కాదు, కంపెనీకి కావాల్సిన టైపు. భయపెట్టకు, బయటపెట్టాయి. ఈ పొజిషన్కి మేము కొన్ని క్వాలిటీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నీ చదువు అంతా బాగానే ఉంది, కానీ మా కంపెనీ గురించి నీకేం తెలుసు? మీ కంపెనీ వెబ్సైట్లో ఏం పెట్టారో అదంతా తెలుసు సార్. మన కంపెనీకి వెబ్సైట్ ఉందా? ఏమో సార్, ఈ మధ్య కంటికి మంచిది కదని నెట్ చూడడం మానే సార్.
ఒంటికి మంచిది కాదని తిండా పైకిపోయావా పీడా పోయేది. అంటే ఇప్పుడు కంపెనీలు తిరిగి నువ్వు సాఫ్ట్వేర్ అమ్మాలా, అందుకే వీఆర్ లుకింగ్ ఫర్ గర్ల్ విత్ ప్రజెంటబుల్ లుక్స్. కొంచెం అందమైన అమ్మాయి ఉంటే బాగుంటుందని మా ఫీలింగ్. మరి నీకున్న ప్లస్ పాయింట్లు ఏంది ఈ జాబ్కి? నా ప్లస్ పాయింట్ అందంగా లేకపోవడం సార్. అంటే నేను మీ ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తే అందరూ నన్ను చూడలేక ఆ ప్రెజెంటేషన్ మ్యాటర్నే చూస్తారు సార్. అప్పుడు మా ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఈజీగా ఇంప్రెస్ అవుతారు. పాయింట్ ఏంటంటావు? ఇప్పుడు చూడండి సార్, 5 నిమిషాలు తలెత్తుకోకుండా రెజ్యూమ్ వైపే చూస్తున్నారు. ఎక్కడ తలెత్తి చూస్తే నేను మీ కల్లోకి వస్తానని. అదే నా ప్లేస్ లో అందమైన అమ్మాయి ఉంటే మీరు మ్యాటర్ చూడరు కానీ అమ్మాయి మొహమ్మాయి చూస్తారు కదా సార్. అదే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరు నా మొహం చూడరు, ప్రోడక్ట్ మ్యాటరే చూస్తారు సార్. అప్పుడు మీ ప్రోడక్ట్సే కదా సార్ సెల్ అయ్యేవి. నా కాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకునే వాళ్ళంటే నచ్చరు. మీరు ఇప్పుడు దాకేసిన జోకే కదా సార్. సోపులు షాంపూలు అమ్మడానికి అందం కావాలి కానీ సాఫ్ట్వేర్లు అమ్మడానికి అందం ఎందుకు సార్? అబ్బో, ఇదేంటి ఇంత ఇదిగా ఉంది? పొగరో కాన్ఫిడెన్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అన్నిటికీ మనమే ఓనర్ అనుకుంటే పొగరు సార్, కానీ అందరికీ ఓనర్ మనతో ఎప్పుడున్నా అనుకుంటే అది కాన్ఫిడెన్స్ సార్. ఇదే నా ఐడెంటిటీ. క్లయింట్స్తో ఇలా మాట్లాడితే మేము ఆఫీసులో మూసి ఊర్లో వెళ్ళి తెలుసు సార్ మీరు ఊర్లో పొలం అమ్మేశారని. పొలం మమ్మీ ఆఫీస్ పెట్టామని వెబ్సైట్లో చదివావా? అయినా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చూడు, కంటెంట్ ఎలా అయినా ఉండని, కవర్ అందంగా ఉంటేనే మనకు కొనాలనిపిస్తుంది కదా. సో కొంచెం అందంగా ఉంటే బాగుంటుందని. ప్రోడక్ట్ అమ్మడానికి క్లయింట్ని కాకా పెట్టడం కాదు సార్, కాన్ఫిడెంట్గా కంటెంట్ని ప్రెజెంట్ చేయడం. వచ్చిందా గుర్తుందా? ఎలా వచ్చావు గుర్తుందిగా. మండే వచ్చే ఆఫీస్కి, మండే వచ్చే నేను చెప్తున్నాను. అమ్మాయి అందంగా లేకపోయినా బాస్ ఆమె లవ్ చేయడం టీవీ సీరియల్స్ లోనే అవుతుంది. అంత మిరకల్ నాకు జరగలేదు, కానీ నా లైఫ్ లో దేవుడు చేసిన ఒక్క మిరకల్ నాకు చాలు. సాతాన్ అంటే నల్లటి ముసుగు వేసుకొని ఉండడు. మన చుట్టుపక్కల మనుషుల్లో, మన మనసులో, మన భయాల్లో, మన ఇన్సెక్యూరిటీస్లో ఉంటాడు. ఇంకా చాలా మందికి అర్థం కానిది, చీకటిని ఎవరు సృష్టించరు. కాంతి చేరని ప్రతి చోట చీకటి. ఆ కాంతి మన గుర్తింపు దేవుని నుంచే పుట్టింది. మన అందం అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది. నవ్వే కజిన్స్, ఏడ్పించే ఫ్రెండ్స్ ఎవరూ మారలేదు. జస్ట్ నా రియాక్షన్ మారిందంతే. బాధ అందరికీ ఒకటే, తేడా భరించే వాళ్ళది ఉంటుంది. పరీక్ష పెట్టే దేవుణ్ణి దాన్ని సాల్వ్ చేయమంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన టీచర్నే నువ్వు ఆన్సర్ రాయ్ అని అంత కామెడీగా ఉంటుంది. దేవుడు ఎవరికి లోపాలు ఇవ్వడు, అవన్నీ నీ బలాలు బయటకు తెచ్చే మార్గాలు. ఇది నేను చెప్పలేదు, ఒకరు చెప్పారు.